15 days solo travel series లో డే 5 షిమ్లాలో మార్నింగ్ స్టార్ట్ చేసి బ్రీత్ టేకింగ్ వ్యూస్ అండ్ థ్రిల్లింగ్ అడ్వెంచర్ తో కుఫ్రీకి నా జర్నీ ఎలా ఉంటుందో మీకోసం. నైట్ షిమ్లాలో బాగానే రెస్ట్ తీసుకొని పడుకొని పొద్దున్న ఎర్లీగా లేచి ముట్టల మధ్య బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసి ఈ మౌంటైన్స్ వైబ్ లో కాఫీతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ నుంచి నా జర్నీ కుఫ్రీకి స్టార్ట్ అయింది. దారిలో గ్రీన్ వ్యాలీ ఉంటుంది. అక్కడ ఒక షంటింగ్ వ్యూ ని చూసి కొత్త ఎనర్జీ వచ్చింది. ఒక 15-10 మినిట్స్ అక్కడనే ఉండి చాలా పీస్ఫుల్ గా ఫీల్ అయ్యా. గ్రీన్ వ్యాలీ పాస్ చేసి ఫైనల్లీ కుఫ్రీకి రీచ్ అయినా. అక్కడ ఒక 500 పెట్టి హార్స్ రైడ్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేసిన. ఈ హార్స్ 11,600 ఫీట్స్ కి తీసుకెళ్తుంది. ఈ రైడ్ నాకు ఒక రా అండ్ రస్టిక్ వైబ్ ఇచ్చింది. చాలా ఎక్సైటింగ్ గా ఉండే. ట్రావెల్ అని కమెంట్ చేయండి. ఫుల్ ట్రిప్ పైనరీ పంపిస్తా. హార్స్ రైడ్ అయ్యాక పైన అడ్వెంచర్ స్పాట్స్ కూడా ఉంటాయి. పైనుండి ఫాగ్ వ్యాలీ వ్యూ కూడా చాలా మిస్మరైజింగ్ గా ఉంది. జనవరి ఫిబ్రవరి స్నో సీజన్ అంట. ఈ వ్యాలీ ఫుల్ స్నో తో కవర్ అయ్యి ఒక మ్యాజికల్ వైబ్ ఉంటుందట. అడ్వెంచర్ చేసి మళ్ళీ హార్స్ రైడ్ తో కిందికి వచ్చి కుఫ్రీలో కొన్ని చిన్న స్పాట్స్ ఎక్స్ప్లోర్ చేసి షిమ్లాకి రిటర్న్ అయ్యా. షిమ్లాలో బ్యాక్ ప్యాక్ చేసి నెక్స్ట్ స్టాప్ కి ప్రిపేర్ అయ్యా మనాలికి. షిమ్లా నుండి మనాలికి బస్ ఈవినింగ్ 7 PM కుండే. సో నైట్ జర్నీ ప్లాన్ చేసా. నెక్స్ట్ వీడియోలో స్నో పారడైస్ మనాలిలో కలుద్దాం. 15 days సోలో ట్రావెల్ సిరీస్ లో నా జర్నీ మిస్ కాకుండా ఫాలో చేయండి. బాయ్.